ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అయితే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇబ్బంది ఉంటుందా లేదా అని మీరు ఆలోచించారా? సో ప్రొఫెషన్ ఏమైనా ఉండొచ్చు. ఐ థింక్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు పోలీస్లో ఉంటే అండర్స్టాండింగ్ బెటర్ ఉంటుంది. సేమ్ స్టేట్లో పని చేస్తున్నాము, వీ సపోర్ట్ ఈచ్ అదర్, వీ సప్లిమెంట్ ఈచ్ అదర్. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ సపోర్ట్. కానీ ఇప్పుడు మీ ఇద్దరికి లోడింగ్ పోస్టులు ఇచ్చారు కదా, రంపచోడవరంలో ఏం నేర్చుకున్నారండి మీరు? ఐఏఎస్ని కిడ్నాప్ చేసిన ప్రాంతం అది. అవును, రంపచోడవరంలో నేను వెళ్ళేటప్పుడు మావోయిస్ట్ మూవ్మెంట్, అక్కడ ఒక కచ్చిలూరు బోట్ యాక్సిడెంట్ జరిగింది. ఆపరేషన్లో మీరు కూడా అన్నారు. ఎక్కడైతే స్పాట్ ఉందో యాక్సిడెంట్ స్పాట్, అది దానికి వెళ్ళేదానికి వీ హ్యావ్ టు గో బై బోట్. రోడ్ లేదు, టెలికామ్ సిగ్నల్ ఏం రాదు. ఆల్మోస్ట్ 1.5 month రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ చేయడము, అంటే ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ బాపట్ల, కానీ ఇక్కడ రాగానే మీకు ఒక పెద్ద మేజర్ కేస్, దీన్ని మీరు ఎలా డీల్ చేశారు? ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది ఆల్మోస్ట్ 1:15 మధ్యలో జరిగింది. ముద్దాయిల కోసం చూస్తున్నాము, ఇట్లా బాధితురాలిని స్టేషన్కి తీసుకొచ్చామని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే అంత ఫెరోషియస్గా ఎందుకు వాళ్ళు ప్రవర్తించారండి? అంటే వాళ్ళు క్రైమ్ చేసేటప్పటికి దేవర్ ఇన్ డ్రంకన్ స్టేట్, రైల్వే స్టేషన్ మీద తిరుగుతున్నారు. సో వాళ్ళకి ఫ్యామిలీ ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకొని కొంత డబ్బు లాగేశారు. సార్, ట్రెడిషనల్ క్రైమ్ అనేది ఆ ప్యాటర్న్ ఫస్ట్ ప్రకాశం జిల్లా బాపట్ల, చీరాల, సోట్లపురం స్టార్ట్ అయింది. ఆ ట్రెడిషనల్ క్రైమ్ చేసిన ఎఫెండర్స్ అందరూ కూడా సెటిల్మెంట్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం కానీ ఇప్పటికప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో స్టూవర్ట్పురం యాజ్ మనకి తెలుసు కొంత క్రైమ్ ప్రోన్ ఏరియా, వాళ్ళు బయట వెళ్ళి క్రైమ్ చేస్తారు. సో ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. కొన్ని ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువ అవుతుంటాయి, వాళ్ళలో మార్పు తేడానికి ఏమైనా మీరు ప్రయత్నం చేస్తున్నారు? మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్. న్యాయం చేసేదానికి వీఆర్ ట్రైంగ్. ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్న వకుల్ జిందాల్ గారు పబ్లిక్లో ట్రాఫిక్ అవేర్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వెనక కారణమైన ఉందా? మెనీ టైమ్స్ మోర్. ప్రతి సంవత్సరం చనిపోతారు, ప్రతి సంవత్సరం ఇంజర్ అవుతారు. ఆ స్పీడ్స్ తగ్గేదానికి బ్యారికేడ్స్ పెట్టడము, జిగ్జాగ్ పెట్టడము, రంబల్ స్ట్రిప్స్ పెట్టడము, అట్లాంటి మెజర్స్ తీసుకుంటే ఖచ్చితంగా యాక్సిడెంట్స్ తగ్గుతాయి. బాపట్ల ప్రజలకి, బాపట్ల జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే ఇన్సూరెన్స్? బాపట్ల జిల్లా ప్రజలకి నేను దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ వకుల్ జిందాల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాపట్ల. వకుల్ జిందాల్ గారు ఫస్ట్ పోస్టింగ్ బాపట్ల. బాపట్ల జిల్లాగా వచ్చిన తర్వాత మొట్టమొదటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ గారు. పక్కనే ఉన్న ఒంగోలులో అతని భార్య మల్లికా గార్గ్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. భార్యాభర్తలు ఇద్దరు పక్కపక్క జిల్లాల్లో శాంతి భద్రతలు కాపాడంలో, ప్రజలకి రక్షణ కల్పించడంలో వాళ్ళు భరోసా ఏ విధంగా ఇస్తున్నారనే విషయం మనం మాట్లాడదాం. బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత వకుల్ జిందాల్ గారు ఎస్పీగా అయిన తర్వాత ఒక సెన్సేషనల్ కేసు జరిగింది. రైల్వే స్టేషన్లో ఒక గ్యాంగ్ రేప్ జరగడం, తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్ అవ్వడంతో ఆ కేసుని చాలా క్లియర్ కట్గా దానికి పొలిటికల్ కలర్ అవడంతో దాన్ని ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా చాలా క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం, వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఫస్ట్ పోస్టింగ్లోనే ఒక పొలిటికల్ మోటివేటివ్, పొలిటికల్ పెయింట్ ఉన్న కేసు వచ్చినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎంత ప్రెజర్ గురవుతారు, అటువంటి ప్రెజర్ గురయ్యారా లేదా అనే అంశంతో పాటు బాపట్ల అనగానే చుట్టుపక్కల సోట్లపురం, చీరాల, అద్దంకి అంటే ఒక ఫ్యాక్షన్ కనిపిస్తుంది. ఒకప్పుడు సోట్లపురం లాంటి సెటిల్మెంట్ ఏరియా కనిపిస్తుంది, చీరాల లాంటి ఒక మార్కెట్ ఏరియా, మార్కెట్లో రౌడీజం, పొలిటికల్ మోటివిటీస్, ఇటువన్నీ సెక్షన్స్ కనిపిస్తుంటాయి. ఈ నేచురల్ క్రైమ్ని ఏ విధంగా అతను ఫస్ట్ పోస్టింగ్లో దాన్ని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు, ఈ ప్రజల్ని ఏ విధంగా తట్టుకోబోతున్నారు, ముఖ్యంగా ప్రజలకి భరోసా ఏ విధంగా కల్పించబోతున్న విషయాల్ని సార్ నాటి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. వకుల్ జిందాల్ గారు ఐపీఎస్, పక్కన ప్రకాశం జిల్లాలో మల్లికా గార్గ్ గారు ఐపీఎస్, ఇద్దరు భార్యాభర్తలు. అంటే మీ ఇద్దరికి 2 జిల్లాలు కూడా కొత్త జిల్లాలు బాపట్ల అవడంతో, ఒకటి ఒంగోలు అంటే ఆల్రెడీ క్రైమ్, బాపట్ల కూడా దీనికి హిస్టరీ తీసుకుంటే క్రైమ్ హిస్టరీ చాలా పెద్దది కనిపిస్తుంటుంది. బాపట్ల పేరుకి ఒక ఎంజీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నా, దీనికి స్టేట్ వైడ్గా మంచి పేరు ఉన్నా, ఇక్కడ డిఫరెంట్ క్రైమ్స్ ఉంటాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్ కనిపిస్తుంటుంది అద్దంకి వైపు, ఇప్పుడంటే లేకపోవచ్చు, కానీ ఇంకోలు, కడవకుదురు, పావులూరు,
అటువైపు చిన్న నక్కలపాలెం, పెద్ద నక్కలపాలెం, ఎద్దనపొడి, ఇవన్నీ కూడా ఫ్యాక్షన్. గాది వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, లేదా కర్ణం బలరాం గారు కానీ, లేదంటే గొట్టిపాటి రవి గారు వర్సెస్, ఇవన్నీ కూడా విపరీతమైన ఫ్యాక్షన్. ఒక ఎలక్షన్ జరిగిందంటే ఒక పోలింగ్ బూత్లో ప్రశాంతంగా లేని ఏరియా ఏంటి ఇంకోలు, పావులూరు బ్రిడ్జ్ మీద కానీ ఒక స్టోన్ బిల్డింగ్ స్టార్ట్ అయిందంటే అది కడవ కుదురు మీదుగా చీరాల వరకు వస్తుంది. చీరాల తీసుకుంటే అది ఇంకా స్ప్రెడ్ అవుతుంటుంది. అటువంటి సెన్సేషనల్ క్రైమ్ జరిగిన ఈ ప్రాంతంలో మీరు రాగానే ఈ ఫ్యాక్షన్ విషయం తగ్గిండొచ్చు, అదేవిధంగా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కూడా తగ్గింది, కానీ మిగతా క్రైమ్ కనిపిస్తుంటుంది. సూట్టపురం లాంటి ఏరియాలో, ఈ సెటిల్మెంట్ ఏరియాలో ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అదేవిధంగా చీరాల రౌడీజం కనిపిస్తుంటుంది. ఇవన్నీ మీరు ఒక ఫోకస్ పెట్టి, అంటే మీ బాపట్ల క్రైమ్ కల్చర్ని ఒక అవగాహన తెచ్చుకొని దాని మీద మీరు స్టడీ చేద్దామన్న టైముల్లో బాపట్ల రైల్వే స్టేషన్ ఇష్యూ జరగడం ఒక స్టేట్ మొత్తం ఫోకస్ అయింది. ఆ కేసుని మీరు ఫస్ట్ టైం ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు? మీకు ఎన్ని గంటలకు రిపోర్ట్ వచ్చింది? దాన్ని ఎలా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాడిని పట్టుకోవడం, ఆ కేసులో బాధితులకి ఆమెకి ఏ విధంగా భరోసా ఇచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి. సో నేను 2016 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ బర్నాలా, పంజాబ్. సో 10th వరకు అక్కడ బర్నాలాలోనే చదివాను. దాని తర్వాత +1 +2 చండీగఢ్లో చదివాను. దాంతోపాటు ఐఐటి ఎంట్రన్స్ ప్రిపరేషన్ చేశాను. దాని తర్వాత ఐఐటి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశాను. సో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇమీడియట్గా సివిల్స్ రాశాను. సో సివిల్స్లో నాకు ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్లో ఆంధ్రప్రదేశ్కి ఆర్డర్ వచ్చింది. సో దాని తర్వాత ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చాను. మరి మీకు మల్లికా గారు ఎక్కడ పరిచయం? సో మేము యాక్చువల్గా ఐఐటి ఢిల్లీలో బ్యాచ్మేట్స్. సో ఆమె కూడా కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేశారు అక్కడ. సో అక్కడ నుంచి మాకు పరిచయం ఉంది. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో దాని తర్వాత షీ ఆల్సో కేమ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. ఐ ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు ఐపీఎస్. సో అక్కడ అకాడమీలో మళ్ళా, సో వీఆర్ ఫ్రెండ్స్ ఎర్లియర్ ఆల్సో. సో అకాడమీలో మళ్ళీ కలిసాము. దాని తర్వాత we decided to get married. ఓకే, అంటే ఫస్ట్ ప్రపోజల్ మేడమా మీరా? అట్లాంటిది ఏం జరగలేదు. సో we sort of both understood. ఓకే. అండ్ ఇట్లా ఏం ప్రపోజల్ ఏం పెట్టుకోలేదు, ఎక్స్ప్లిసిట్గా ఏం ఎవరు చేయలేదు. పేరెంట్స్ మాట్లాడి మ్యారేజ్ చేశారు. సరే, మ్యారేజ్ చేసుకునే టైంలో అసలు మల్లికా మేడం గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పోలీస్ ఆఫీసర్. వాళ్ళ ఫాదర్ పోలీస్, ఆమె కూడా సివిల్స్ తీసుకుని ఐపీఎస్. మీ బ్యాక్గ్రౌండ్ పోలీస్ లేకపోయినా మీరు కూడా ఐపీఎస్ అయ్యారు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అయితే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇబ్బంది ఉంటుందా లేదా అని మీరు ఆలోచించారా? ఇబ్బంది, ఐ డోంట్ థింక్ ఏమైనా ఇబ్బంది ఉంటుంది. సో ప్రొఫెషన్ ఈజ్ ఆన్ వన్ సైడ్, ఫ్యామిలీ ఈజ్ ఆన్ డిఫరెంట్ సైడ్. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ ప్రొఫెషన్ విత్ అవర్ పర్సనల్ లైఫ్. సో ప్రొఫెషన్ ఏమైనా ఉండొచ్చు. ఐ థింక్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు పోలీస్లో ఉంటే అండర్స్టాండింగ్ బెటర్ ఉంటుంది. అదర్వైజ్ పోలీస్ ఆఫీసర్ ఏమేం సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, అది అర్థం చేసుకోవడం ఒక సివిలియన్ కోసం కొంచెం కష్టం ఉంటుంది. బట్ ఐ థింక్ సిన్స్ వీఆర్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్, సేమ్ చోట సేమ్ స్టేట్లో పని చేస్తున్నాము. సో మేము వీ సప్లిమెంట్ ఈచ్ అదర్, వీ సపోర్ట్ ఈచ్ అదర్, వీ సప్లిమెంట్ ఈచ్ అదర్. సో ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ సపోర్ట్. అంటే డిఫరెంట్ ప్రొఫెషన్ అయితే బాగానే ఉంటుందండి. మేడం ఐఏఎస్, మీరు ఐపీఎస్, లేదు మీరు ఐఏఎస్ మేడం ఐపీఎస్ అంటే ఒకే జిల్లాలో పనిచేయచ్చు. లేదు మీ ఇద్దరు డాక్టర్స్ అన్నా ఒకే దగ్గర పనిచేయచ్చు. ఇద్దరు ఐపీఎస్లు అయితే ఒకే డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. మీకు అక్కడ ప్రాబ్లం అనేది అది దాని గురించి కూడా ఊహించారు, దాని గురించి ఆలోచించాము. సో మేము అనుకున్నాము దట్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ది ప్రొఫెషన్. సో వీ హ్యావ్ టు గివ్ టైమ్ టు అవర్ చిల్డ్రన్ ఆల్సో. సో అప్పుడు అనుకున్నాము ఇది ఇట్లాంటి, ఇప్పుడు బై ఛాన్స్ వీ బోత్ ఆర్ ఇన్ ఎస్పీ పోస్టింగ్ అట్ ద సేమ్ టైమ్. బట్ వీ హ్యాడ్ డిసైడెడ్ ఎర్లియర్ దట్ ఒకరికి ఎక్కువ లోడ్ ఉన్న పోస్ట్ ఉంటే అదర్ వన్ కెన్ టేక్ అ లైట్ పోస్ట్. సో అట్లా బ్యాలెన్స్ చేస్తూ వెళ్దామని అనుకున్నాము. కానీ ఇప్పుడు మీ ఇద్దరికి లోడింగ్ పోస్ట్ ఇచ్చారు కదా. సో అది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో ఆన్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఇట్లాంటి ఆపర్చునిటీస్, ఇట్లాంటి టైమ్స్ చాలా తక్కువ వస్తాయి కెరియర్లో.
సో ఇప్పుడు మాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగానే ఉంది. సో మై పేరెంట్స్ వాళ్ళు ఇక్కడే దే ఆర్ స్టేయింగ్ విత్ అస్ అండ్ దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ది చిల్డ్రన్. అంటే దీనివల్ల ఒక బెనిఫిట్ మీరు చెప్పినట్లుగా పక్క జిల్లాలో అయితే ఏమైనా ఇష్యూ జరిగితే మీరు డిస్కస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డెవలప్మెంట్ చేయొచ్చు. దాని ఒక కేసు మేజర్ కేసు జరిగితే దాన్ని ఎలాగా మనం షార్ట్ అవుట్ చేసే విషయంలో మీకు ఇద్దరికి కోఆర్డినేషన్ బాగుంటుంది. ఓకే, దానికన్నా మన ప్రొఫెషన్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత? ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్కి గ్రే హౌండ్స్లో అసాల్ట్ కమాండర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఒక కమాండో ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది, దాని తర్వాత అసాల్ట్ కమాండర్గా కొన్ని నెలల పని చేస్తాము. దాని తర్వాత నాకు ఏఎస్పీ రంపచోడవరంగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నేను రంపచోడవరంలో ఏం నేర్చుకున్నారండి మీరు? ఎందుకంటే మీకు అక్కడ మావోయిజం మూమెంట్స్ ఎక్కువగా ఉన్న ఏరియా, ఒకప్పుడు ఐఏఎస్ని కిడ్నాప్ చేసిన ప్రాంతం అది. తర్వాత అక్కడ పోలింగ్ బూత్లు కానీ ధ్వంసం చేస్తుంటారు, రాజబొమ్మంగి అవ్వచ్చు, డొంకరాయి, ఇవన్నీ కూడా ఎన్కౌంటర్లకి బెంచ్ మార్క్ అది. రంపచోడవరంలో నేను వెళ్ళేటప్పుడు మావోయిస్ట్ మూవ్మెంట్ బాగా తగ్గింది యాజ్ కంపేర్ టు ఎర్లియర్ డేస్, బాగా తగ్గింది. సింపథైజర్ ఉంటారు అంటే గుర్తేడు ఏరియాలో అప్పుడు కూడా నేను వెళ్ళేటప్పుడు కూడా మూవ్మెంట్ ఉండేది. సో మేము చాలా ఇది కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ చాలా చేసాము. అక్కడ వాలీబాల్ మ్యాచెస్ ఆర్గనైజ్ చేయడం, మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడము, ఈ చెప్పలు, సాడీస్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడము, దాని తర్వాత పిల్లలకి కోచింగ్ ఇవ్వడము ఎంట్రన్స్ టెస్ట్స్ కోసము. అక్కడ కాంబింగ్ బాగా పెంచాము సో ఆ ఏరియాలో. సో నేను బయట వచ్చేసరికి బాగా మావోయిస్ట్ మూవ్మెంట్ ఆ ఏరియాలో బాగా తగ్గింది. దాంతోపాటు అక్కడ ఒక రంపచోడంలో అంటే నాకు వాట్ ఐ రిమెంబర్, అక్కడ ఒక బోట్ యాక్సిడెంట్, కచ్చిలూరు బోట్ యాక్సిడెంట్ జరిగింది. సో అప్పుడు నేను జాయిన్ అయ్యేసరికి ఓన్లీ 1 month అయింది. సో దాంట్లో దట్ ఈస్ అ వెరీ మెమరబుల్ ఇన్సిడెంట్ ఫర్ మీ. అంటే దాన్ని అందులో ఆపరేషన్లో మీరు కూడా అన్నారు. సో దాంట్లో నేను జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 month ఈ బోట్ యాక్సిడెంట్ జరిగింది. సో ఆ బోట్ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ 76 members ఆ రోజు ఆ బోట్లో ఉన్నారు. సో ఆ బోట్ మునిగిపోయింది. బోట్ మునిగిపోతే మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము అక్కడ స్పాట్కి వెళ్ళాము. సో ఎక్కడైతే మన అంటే ఎక్కడైతే స్పాట్ ఉందో యాక్సిడెంట్ స్పాట్, అది దానికి వెళ్ళేదానికి వీ హ్యావ్ టు గో బై బోట్. రోడ్ లేదు, ఏం టెలికామ్ సిగ్నల్ ఏం రాదు. సో అక్కడ చేరేదానికి లాస్ట్ పాయింట్ ఎక్కడైతే మన పోలీస్ స్టేషన్ ఇస్ ద లాస్ట్ పాయింట్. పోలీస్ స్టేషన్ నుంచి రివర్లో బోట్లో వెళ్ళాలి. వెళ్ళేసరికి 1 hour పడుతుంది బై బోట్. సో విత్ నో రోడ్ కనెక్టివిటీ, నో మొబైల్ కనెక్టివిటీ, ఆ ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మేము 14 members-ని ఇమీడియట్గా వాళ్ళని రెస్క్యూ చేసి వచ్చాము. బట్ ఆ ఇన్సిడెంట్లో ఆల్మోస్ట్ 47 డెడ్ బాడీస్ మేము ఒక నెక్స్ట్ 7 days-లో 47 డెడ్ బాడీస్ బయటకి తీయడం జరిగింది. సో దాంట్లో రెస్క్యూ ఆపరేషన్ చేయడం ఆల్మోస్ట్ 1 month దాకా, 1.5 months రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. సో మేము ప్రతిరోజు మార్నింగ్ 4కి వెళ్ళే వాళ్ళము, రాత్రి లేట్ అవర్స్లో వచ్చేవాళ్ళము ప్రతిరోజు ఆల్మోస్ట్ ఫర్ 1 month. సో అక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అది ఒక ఇసుక దెబ్బ మీద రివర్ మధ్యలో మేము బేస్ ప్రతిరోజు వెళ్ళి అక్కడ బేస్ ఎస్టాబ్లిష్ చేయడం, సాయంత్రం అంతా ప్యాక్ చేసి రావడం. సో 1 month వరకు ఇట్లా చేసాము. దాంట్లో ఇట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, పెద్ద ఇష్యూ. ఫస్ట్ పోస్టింగ్లోనే మీరు మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించారు. సో ఇట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, ఆల్దో ఇట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో దాంట్లో ఈ అంతా రెస్క్యూ ఆపరేషన్ చేయడం, దాంట్లో మల్టిపుల్ ఏజెన్సీస్ వచ్చాయి. ఈవెన్ ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, సో ఈ ఏపీఎస్పీ వాళ్ళు, సో అన్ని ఫోర్సెస్ వచ్చాయి. దే వర్ దేర్ ఫర్ సో మెనీ డేస్. ఈవెన్ నేవీ కూడా వచ్చింది. సో ఆ రెస్క్యూ ఆపరేషన్ చేయడము, దాని తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ చేయడము, అంటే ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరిది తప్పు ఉంది, అది ఇట్ వాజ్ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. తర్వాత
తర్వాత నేను అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ కృష్ణా డిస్ట్రిక్ట్ చేశాను. సో ఎస్సీబీ కొత్తగా ఏర్పడినాక ఇమీడియట్గా మాకు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ఇంకా నాకు వేయడం జరిగింది కృష్ణా డిస్ట్రిక్ట్లో. ఓకే, ఎస్సీబీ తర్వాత ఇక్కడికి వచ్చారండి? ఎస్సీబీ తర్వాత నేను ఎస్పీ సీఎం సెక్యూరిటీ ఐఎస్డబ్ల్యూలో వచ్చాను. ఓకే. సో అక్కడ సీఎం గారి సెక్యూరిటీ మీద నాకు ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. అంటే ఐఎస్డబ్ల్యూ గురించి ఎక్కువ డిస్కస్ చేయకూడదు, రివీల్ చేయకూడదు కాబట్టి దాన్ని స్కిప్ చేద్దాం. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత నేను ఇక్కడ బాపట్ల ఎస్పీ. ఫస్ట్ పోస్టింగ్ బాపట్ల. మీకు ఇందాక దీనికి క్రైమ్ హిస్టరీ మీకు ఇక్కడ మీకు ఒక ఐడియాతో వచ్చి ఉంటారు, దీన్ని ఈ విధంగా కంట్రోల్ చేయాలి, రైట్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంతా కూడా నార్త్ అనేది. కానీ ఇక్కడ రాగానే మీకు ఒక పెద్ద మేజర్ కేస్, దీన్ని మీరు ఎలా డీల్ చేశారండి? మీకు ఎన్ని గంటలకి ఇంటిమేషన్ వచ్చింది? సో ఈ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది ఆల్మోస్ట్ 1:15 మధ్యలో జరిగింది. సో నాకు అరౌండ్ 1:45కి నాకు కాల్ వచ్చింది, ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, మేము ముద్దాయిల కోసం చూస్తున్నాము, ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, బాధితురాలిని స్టేషన్కి తీసుకొచ్చామని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్లీ వి యాక్టివేటెడ్ ఆల్మోస్ట్ మొత్తం డిస్ట్రిక్ట్ ఫోర్స్ని ఇదే పని మీద రాత్రికి రాత్రి మొబిలైజ్ చేసి ఇదే పని మీద పెట్టాము. సో ఫస్ట్ ప్రయారిటీ వాజ్ ఈ బాధితురాలిని అన్ని డీటెయిల్స్ తీసుకొని ఆమెను హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, ఆమెని ఏదైతే ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఏదైతే సపోర్ట్ ఇవ్వాలో అది ఇవ్వడం. దాని తర్వాత ఈ ముద్దాయిల కోసం వాళ్ళు పారిపోయారు, ఇన్సిడెంట్ క్రైమ్ చేసిన తర్వాత పారిపోయారు. సో వాళ్ళ కోసం వెతకడము. సో దాని మీద మేము అంతా ఫోర్స్ మొబిలైజ్ చేసాము, అన్ని చోట్ల ఈ రోడ్ మీద చెకింగ్ పార్టీస్ పెట్టాము. ఎవరైతే సస్పెక్ట్స్ ఉండొచ్చు వాళ్ళ గురించి వాళ్ళ పర్టికులర్స్ నిర్ధారించాము, లోకల్ ఏరియాలో సెర్చ్ చేయడము అది అంతా మొదలుపెట్టాము. సో మార్నింగ్ బై 7 AM మాకు ముద్దాయిలు దొరికారు. సో దాని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, దాని తర్వాత అంతా ప్రాసెస్ చేయడం జరిగింది. అంటే అంత ఫెరోషియస్గా ఎందుకు వాళ్ళు ప్రవర్తించారండి? డ్రంక్ అనుకున్నారా? అంటే వాళ్ళు క్రైమ్ చేసేటప్పటికి దేవర్ ఇన్ డ్రంకన్ స్టేట్. సో వాళ్ళు అక్కడ డ్రింక్ చేసి రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. సో వాళ్ళు ఇంకా డబ్బుల కోసం, అంటే వాళ్ళకి ఇంకా డ్రింక్ చేసేదానికి డబ్బులు కావాలని ఉద్దేశంతో వాళ్ళు రైల్వే స్టేషన్ మీద తిరుగుతున్నారు. సో వాళ్ళకి ఫ్యామిలీ కనపడింది. ఆ ఫ్యామిలీ కనపడినాక వాళ్ళతో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకొని కొంత డబ్బు లాగేశారు. లాగినాక ఇది అంతా ఇన్సిడెంట్ జరిగింది. ఓకే సార్, ఫస్ట్లోనే పెద్ద మేజర్ కేసు అవడంతో మీ మీద పొలిటికల్ అది స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టు ఆపోజిషన్ పార్టీ తీసుకురావడం, గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవడం, మీ మీద ప్రెజర్ ఏమైనా పడిందా ఫస్ట్ కేసులోనే? అంటే ప్రెషర్ ఏమీ లేదు. సో ఇన్సిడెంట్ అయిన వెంటనే వీ న్యూ దట్ ఇట్ ఈస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఇట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. దాని తర్వాత ఇది త్వరగా ఛేదించాలి, త్వరగా ముద్దాయిల్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో మేము పని చేసాము. విత్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ ఎఫర్ట్స్ వీ వర్ ఏబుల్ టు క్యాచ్ దెమ్ బై మార్నింగ్. బట్ వీ హ్యాడ్ యాంటిసిపేటెడ్ దట్ ఇది పెద్ద దీన్ని బేస్ చేసుకుని పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మా ప్రాంతంలో ఇంకా వేరే చోట్ల కూడా రావచ్చు అని యాంటిసిపేట్ కూడా చేసాము. దానికోసం అంత ప్రిపరేషన్ కూడా చేసి బై మార్నింగ్ అంత ఫోర్స్ కూడా మేము అన్ని చోట్ల పెట్టుకున్నాము యాంటిసిపేట్ చేసుకొని. సో బట్ బికాజ్ ముద్దాయిలు మనకి మార్నింగ్ వరకు దొరికారు, సో దిస్ ఇష్యూ వాజ్ ఎవర్టెడ్, బట్ వీ వర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ. ఓకే, తర్వాత నుంచి నెక్స్ట్ టైం నుండి అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా రైల్వే స్టేషన్లో పెట్రోలింగ్ జరుగుతుంది. సో దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ అయినాక రైల్వే జిఆర్పి ఆర్పిఎఫ్ వాళ్ళతో బెటర్ కోఆర్డినేషన్ పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి కొంత ఫోర్స్ షార్టేజ్ ఉంటే ఆ ఫోర్స్ కూడా వాళ్ళకి కొంతవరకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సివిల్ పోలీస్ వాళ్ళు కూడా రైల్వే స్టేషన్ మీద కూడా మేము దృష్టి పెట్టాము. సో అక్కడ పెట్రోలింగ్ స్ట్రెంథన్ చేసాము, బీట్ సిస్టమ్ స్ట్రెంథన్ చేసాము. సో దానికోసం మేము మెజర్స్ తీసుకుంటున్నాము. ఓకే సార్, ట్రెడిషనల్ క్రైమ్ అనేది ఆ ప్యాటర్న్ ఫస్ట్ ప్రకాశం జిల్లా బాపట్ల, చీరాల, సోట్టిపురం స్టార్ట్ అయింది. ఒకప్పుడు హిస్టరీ చెప్తుంది. ఆ ట్రెడిషనల్ క్రైమ్ అంతా వైట్ కాలర్ రెఫరెన్స్కి మారింది, తర్వాత సైబర్ క్రైమ్కి వచ్చింది.
సైబర్ క్రైమ్ అనేది ఇంకా ఇక్కడికి రాకపోయినా ఆ ట్రెడిషనల్ క్రైమ్ చేసిన ఎఫెండర్స్ అందరూ కూడా సెటిల్మెంట్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళ మీద ఆ షీట్ ఓపెన్ చేయడం కానీ లేదా వాళ్ళని వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుందా? మీ దగ్గర నేరం చేయకపోవచ్చు, మిమ్మల్ని మీ ఏరియాలో షెల్టర్ జోన్ తీసుకొని మిగతా ఏరియాలో చేయొచ్చు. సో స్టూవర్ట్పురం యాజ్ మనకి తెలుసు కొంత క్రైమ్ ప్రోన్ ఏరియా, వాళ్ళు బయట వెళ్ళి క్రైమ్ చేస్తారు. సో స్టూవర్ట్పురం ఏరియాలో ఎవరైతే పాత అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద మా దగ్గర షీట్స్ ఉన్నాయి. సో వాళ్ళ మీద మేము సర్వేలెన్స్ పెట్టుకుంటున్నాము. సో వాళ్ళని అప్పుడప్పుడు పిలిచి స్టేషన్కి కౌన్సిలింగ్ ఇస్తాము. దాని తర్వాత ఇప్పుడు క్రైమ్ ప్యాటర్న్ కొంత మారింది. స్టూవర్ట్పురం వాళ్ళు ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా తగ్గినాయి. వాళ్ళు ఐడిఆర్ఎక్ మీద ఎక్కువ, బికాజ్ ఇట్స్ అన్ ఈజీ సోర్స్ ఆఫ్ మనీ. సో ఐడిఆర్ఎక్కి షిఫ్ట్ అయిపోయారు. సో ఇప్పుడు ఐడిఆర్ఎక్ వాళ్ళు యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, యాజ్ సోర్స్ ఆఫ్ మనీ బాగా కాసేవారు. సో ఐడిఆర్ఎక్ కూడా ఇప్పుడు ఈ బాపట్ల జిల్లా అయిన తర్వాత ఐడిఆర్ఎక్ మీద కూడా బాగా ఫోకస్ చేశాము అండ్ ఐడిఆర్ఎక్ కూడా బాగా కంట్రోల్ చేశాము. సార్, స్టూవర్ట్పురం మీద మీరు ఫోకస్ ఉంది, వాళ్ళని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు, ఆ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళందరూ. ఇంకా చీరాల విషయం ఉంది, చీరాల రౌడీజం ఇప్పటికీ ఉందని కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. దాన్ని మీరు ఒప్పుకుంటారా? చీరాలలో రౌడీజం అనేది ఇట్స్ ఏ నోన్ ఫ్యాక్ట్ దట్ హిస్టారికలీ ఇట్ హ్యాస్ బీన్ దేర్. ఆ ప్రాంతానికి ఒక హిస్టరీ ఉంది. సో దాన్ని కంట్రోల్ చేసేదానికి వీఆర్ టేకింగ్ అడిక్వేట్ మెజర్స్. సో ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. అండ్ ఎవరైనా సరే వీ డోంట్ టాలరేట్ ఎనీథింగ్. సో చిన్న ఇన్సిడెంట్ మీద కూడా వీఆర్ టేకింగ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ స్టెప్స్. అండ్ ఎవరైతే ఇట్లాంటి చరిత్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడము, వాళ్ళ మీద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడం, బైండ్ ఓవర్ చేయడము, ప్రాబ్లమ్స్ యాంటిసిపేట్ చేయడం. ఎక్కడైతే మనకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రైజ్ అవ్వచ్చు, ఎక్కడైతే ఇట్లాంటి క్లాష్ అవ్వచ్చు, దాన్ని ముందుగానే యాంటిసిపేట్ చేసి మాట్లాడి రిజాల్వ్ చేయడము, లేకపోతే వేరే విధంగా రిజాల్వ్ చేయడము, అది చేస్తున్నాము. సో చీరాల ఇష్యూస్ ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ వీఆర్ డీలింగ్ విత్ దెమ్ ప్రాపర్లీ. ఓకే. చీరాల తర్వాత మీకు కారంచేడు నుంచి మీకు పావులూరు, పరుచూరు, ఆ ప్రాంతం మీద మీ ఫోకస్ ఏ విధంగా ఉంటుంది? ఇంకోళ్ళు. సో ఇది అన్ని పాత ఫ్యాక్షన్ ఏరియాస్. సో ఫ్యాక్షన్ మీద కూడా ఇప్పుడు కారంచేడు ఎందుకు ఫ్యాక్షన్ కాదు, దానికి ఒక హిస్టరీ కూడా ఉంది. కారంచేడు ఊచుకోత అటువంటి దీని అంటే రిపీట్ అవుతుంది అనను, కానీ వాటి మీద మీ ఫోకస్ ఏ విధంగా? అది ఇప్పుడు ఇప్పుడు ఈ ఇష్యూస్ బాగా ఇప్పుడు అంతా లైవ్గా లేదు, బాగా సెటిల్ డౌన్ అయిపోయినాయి. కానీ అయినా కూడా వీఆర్ టేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రివెంటివ్ స్టెప్స్. సో చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వీఆర్ డీలింగ్ ఇట్ విత్ వెరీ వెరీ స్ట్రిక్ట్లీ. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా మా ఇన్ఫార్మర్స్ అన్ని చోట్ల ఉన్నారు. సో ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ రేజ్ అయినా, ఏదైతే పెద్దగా అవ్వచ్చు, ఏదైతే ఇంకా ఫ్లేరప్ అవ్వచ్చు, దాని మీద ముందుగానే దాని మీద దృష్టి పెట్టి దాన్ని రిజాల్వ్ చేయడము, దాన్ని మాట్లాడుకొని కామ్ డౌన్ చేయడము జరుగుతుంది. ఓకే. కారంచేడు దగ్గర కుంకలమర్రు అనే ఒక విలేజ్ ఉంటుంది. అది ఒకప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్. అది వాటి హిస్టరీ మీద మీరు ఏమైనా ఫోకస్ చేశారా? అది కుంకలమర్రు అనే ఒక విలేజ్, రైట్. అంటే ఒకప్పుడు ఉండేది కారంచేడులో ఇష్యూ జరిగినప్పుడు ఆ గ్రామం నుంచే చాలామంది వెళ్ళి మోసకోతలు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఉన్నట్లు అనుకుంటా. సరే, నెక్స్ట్ ఇప్పుడు మీరు మంచి బీచ్ ఏరియా చీరాల, డమ్ అండ్ డక్ బీచ్. అక్కడ వీకెండ్లో పార్టీలు, వాటి మీద మీ ఫోకస్ ఏంటి? మాకు చీరాలలో బీచ్ ఏరియా ఉంది, దాని తర్వాత బాపట్లలో సూర్యలంక బీచ్ ఏరియా ఉంది. సో అక్కడ బాగా హోటల్స్ కూడా ఉన్నాయి. సూర్యలంక బీచ్ కన్నా డమ్ అండ్ డక్ దగ్గర ఎక్కువగా వాడరేవో అంటారు. వాడరేవో. సో అక్కడ కూడా రిసార్ట్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. సో చాలామంది టూరిస్ట్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్లో రావాలి, ఇక్కడ నుంచి సేఫ్గా పోవాలని దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. సో అక్కడ బాగా పెట్రోలింగ్ పెంచినాము. సో బీచ్ వద్ద ఎవరైనా ఏమైనా ప్రమాదానికి గురి అవ్వకుండా వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకోవడము, దాని తర్వాత అక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూడడము, దాని తర్వాత ఓపెన్ డ్రింకింగ్ ప్రివెంట్ చేయడము, అది అన్ని దాని మీద వీఆర్ టేకింగ్ స్టెప్స్.
సో అక్కడ మన పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా దే విల్ బీ దేర్ త్రూ అవుట్ ద డే. వాళ్ళు బీచ్ మీద ఉంటారు, పెట్రోలింగ్ చేస్తారు, ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు. సో అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. ఓకే, వాటితో పాటు వేటపాలెం అనగానే చాలామందికి జీడిపప్పు ఒకటే తెలుసు, కానీ ఆ జీడి వెనక ఒక దళారుల వ్యవస్థ ఉంటుంది. దాని మీద మీరు ఏమైనా మీ కంప్లైంట్లు వచ్చాయా? దాని మీద మీరు ఏమైనా ఫోకస్ చేస్తున్నారు? కాజు, అవును, దాని వెనక ఒక మొత్తం దళారీ బ్రోకరేజ్ ఉంటారండి. అవునా, అది నా ఇంకా మీ నోటి దాని మీద మీరు ఫోకస్ చేసి చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా ఉందా? ఇప్పటికీ ఉంటుంది వేటపాలెం ఆ ప్రాంతాల్లో. ఇక మనం వాటి మీదతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువ అవుతుంటాయి. నిజంగా ఎస్టీ ఎస్టీ వాళ్ళు బాధపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటే ఆ ముసుగులు చాలామంది బ్లాక్మెయిల్ చేస్తారు. అటువంటి కేసులు ఏమైనా మీరు ఐడెంటిఫై చేశారా? వాళ్ళల్లో మార్పు తేయడానికి ఏమైనా మీరు ప్రయత్నం చేస్తున్నారు? సో ఈ ఎస్సీ ఎస్టీ కేసెస్ సంబంధించి అంటే నార్మల్గా వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్. దట్ కొంతమంది యాక్చువల్గా జెన్యున్ విక్టిమ్స్ ఉంటారు, వాళ్ళ మీద యాక్చువల్గా అట్రోసిటీ జరుగుతుంది. కొంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ యాక్ట్ను మిస్యూజ్ చేసేదానికి కూడా ట్రై చేస్తారు. సో అట్లాంటి కేసెస్ కూడా వస్తాయి. సో వెన్ ఎవర్ దీస్ సార్ట్ ఆఫ్ కేసెస్ కమ్, సో దే ఆర్ ఇన్వెస్టిగేటెడ్ ప్రాపర్లీ అండ్ దాన్ని రెఫర్ చేయడము లేకపోతే ఫాల్స్ రెఫర్ చేయడం అది జరుగుతూ ఉంది. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పుడు కూడా ఇది నడుస్తూ ఉంటుంది. సో కొన్ని ట్రూ కేసెస్ ఉంటాయి, కొన్ని ఫాల్స్ కేసెస్ ఉంటాయి. సో వీ ఇన్ష్యూర్ దట్ ఇన్వెస్టిగేషన్ ఈస్ డన్ ఫెయిర్లీ అండ్ కంప్లీటెడ్ ఇన్ ఏ ఎక్స్పెడిషియస్ మేనర్. సో త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి న్యాయం చేసేదానికి వీఆర్ ట్రైంగ్. ఓకే, ఫస్ట్ జిల్లాలో ఫస్ట్ పోస్టును తీసుకున్న వకుల్ జిందాల్ గారు బాపట్ల మెయిన్ రోడ్డు మీద బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి దానికి ఒక బోర్డులు కూడా పెట్టడం, పబ్లిక్లో ట్రాఫిక్ అవేర్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వెనక కారణం ఏమైనా ఉందా? మనము నార్మల్ క్రైమ్లో ఎంతమంది ప్రతి సంవత్సరం చనిపోతారు, ఎంతమంది ఇంజర్ అవుతారు, రోడ్ యాక్సిడెంట్స్లో దానికంటే మెనీ టైమ్స్ మోర్ ప్రతి సంవత్సరం చనిపోతారు, ప్రతి సంవత్సరం ఇంజర్ అవుతారు. సో బాపట్ల జిల్లాలో మాత్రం చూస్తే లాస్ట్ ఇయర్ అరౌండ్ 240 పీపుల్ చనిపోవడం జరిగింది రోడ్ యాక్సిడెంట్స్లో. మర్డర్ కన్నా అదే ఎక్కువ ఉంది. సో మన దేశంలో అన్ని చోట్ల ఇదే స్టాటిస్టిక్స్. సో ఈవెన్ మర్డర్ అండ్ ఆల్ కంటే కూడా బాగా ఎక్కువ డెత్స్ అండ్ ఇంజరీస్ దీనివల్ల నేచురల్ డెత్ కన్నా ఎక్కువ అవే కనిపిస్తున్నాయి. సో మనము ఇట్లాంటి కొంత రోడ్ అవేర్నెస్ చేస్తే, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే, రోడ్స్ మీద కొంత చిన్న చిన్న మెజర్స్ తీసుకుంటే మనం ఈజీగా 20 to 25% మనం యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు. సో 20-25% యాక్సిడెంట్స్ అవుట్ ఆఫ్ 240 లెటర్సే ఒక 1/3 మనం తగ్గిస్తే 80 లైవ్స్ మనం ప్రతి సంవత్సరం సేవ్ చేయవచ్చు. సో అందుకని ఈ యాక్సిడెంట్స్ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో ఎక్కడైతే మనకి రెగ్యులర్గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అక్కడ ఎందుకు జరుగుతున్నాయి, రోడ్లో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా, లేకపోతే హై స్పీడ్ వలన జరుగుతున్నాయా, లేకపోతే ఏం కారణాలు ఉన్నాయి, దాన్ని పరిశీలించి దాన్ని రిజాల్వ్ చేసేదానికి వీఆర్ ట్రైంగ్. సో బ్లాక్ స్పాట్స్ కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది నేషనల్ హైవేస్ మీద, స్టేట్ హైవేస్ మీద. సో అక్కడ రోడ్ డిజైన్ మనం ఎలా ఇంప్రూవ్ చేయవచ్చు, ఏమైనా బ్యారికేడ్స్ పెట్టాలా, ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ పెట్టాలా, లేకపోతే ఏమైనా జిగ్జాగ్ శాండ్ డ్రమ్స్ పెట్టాలా, లైట్స్ పెట్టాలా. సో అది మెజర్స్ మేము తీసుకుంటున్నాము. సో వీఆర్ హోపింగ్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు రిడ్యూస్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ అండ్ ఇంజరీస్ దట్ ఆర్ అకరింగ్ ఎవ్రీ ఇయర్ త్రూ దిస్. బాపట్ల టౌన్లో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ఈ రెండు కాలేజీలతో పాటు యూత్ ఎక్కువగా తిరుగుతున్నారు. నేను ప్రస్తుతం దారిలో కూడా బ్లాక్ స్పాట్ చూసా, మంచిదే. కానీ దాని నుంచి ఇన్పుట్స్ ఏమైనా వస్తున్నాయంటారా? అంటే ఒక బ్లాక్ స్పాట్ కనిపించారు, బ్లాక్ స్పాట్ అని బోర్డు పెట్టారు, కానీ దానికి రెమెడీ కూడా ఏమైనా చూపిస్తుంది? అది సో ఇప్పుడు బ్లాక్ స్పాట్ బోర్డు పెట్టాము దట్ ఈ ప్రాంతంలో యాక్సిడెంట్స్ తరచుగా జరుగుతున్నాయి, సో బీ అలర్ట్. దాని తర్వాత ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఎందుకు జరుగుతున్నాయి అంటే నార్మల్గా ఏముంటుంది, నేషనల్ హైవే ఉంటుంది, నేషనల్ హైవేలో ఏదో విలేజ్ రోడ్ వచ్చి జాయిన్ అవుతుంది. సో ఆ విలేజ్ రోడ్ జాయిన్ అయితే కొంతమంది డైరెక్ట్గా నేషనల్ హైవేలో హై స్పీడ్ మీద వెహికల్స్ పోతూ ఉంటాయి. సో విలేజ్ రోడ్ సడన్గా ఒకరు వస్తారు
వస్తున్న వెహికల్తో క్రాష్ అవుతారు. సో అక్కడ విలేజ్ రోడ్ మీద స్పీడ్ బ్రేకర్ పెట్టడము, ఎక్కడైతే ఇట్లాంటి విలేజ్ రోడ్స్ జాయిన్ అవుతున్నాయి అక్కడ నేషనల్ హైవే మీద వస్తున్న వెహికల్స్ది స్పీడ్ తగ్గించడము, ఆ స్పీడ్స్ తగ్గేదానికి బ్యారికేడ్స్ పెట్టడము, జిగ్జాగ్ పెట్టడము, రంబల్ స్ట్రిప్స్ పెట్టడము, అట్లాంటి మెజర్స్ తీసుకుంటే ఖచ్చితంగా యాక్సిడెంట్స్ తగ్గుతాయి. సార్ మీరు చెప్తున్నట్టు నేషనల్ హైవే మీద విలేజ్ రోడ్ రింక్ రోడ్ జాయిన్ అవుతున్న టైంలో కొంతమంది అవగాహన లేక లేదా తెలిసి ఇక్కడ ఏం జరగదు అనే ఒక నమ్మకంతో రాంగ్ రూట్లో వస్తుంటారు. వాళ్ళు ఆ రాంగ్ రూట్లో రావడం వల్ల వాళ్ళకి ఇబ్బంది, హై స్పీడ్ వస్తున్న వెహికల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంటాయి. ఆ రాంగ్ రూట్లో వచ్చే అటువంటి వ్యక్తుల మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏం చేయబోతున్నారు? సో ఒకటి వాళ్ళకి అవేర్నెస్, మేము విలేజ్ వెళ్ళి అందరూ కూడా హెల్మెట్ ధరించాలి, అందరూ కూడా ప్రాపర్ బండికి డాక్యుమెంట్స్ ఉండాలి, సీట్ బెల్ట్స్ వాడాలి, రాంగ్ సైడ్ వెళ్ళకూడదు, ఎక్కువ స్పీడ్ మీద వెళ్ళకూడదు, అది అవగాహన చేస్తున్నాము. దాంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాము. ఎవరైనా ఇట్లాంటి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చలాన్ ఫైల్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కేసెస్ పెడుతున్నాము. సో డ్రంక్ అండ్ డ్రైవ్లో కన్విక్షన్ వచ్చేలాగా, జైల్ టర్మ్ వచ్చేలాగా కూడా చూస్తున్నాము. సో దట్ ఒక భయం రావాలి, ఒక డెటరెన్స్ రావాలి. ఒక సైడ్ ఎన్ఫోర్స్మెంట్, ఒక సైడ్ ఎడ్యుకేషన్, దాంతోపాటు ఏదైతే రోడ్ డిజైన్, రోడ్ ఇంజనీరింగ్ ఉంది దాని మీద కూడా చేస్తున్నాము ఫోకస్. ఓకే. సో ఈ మూడు కలిపి మాకు మంచి రిజల్ట్స్ వస్తాయని నమ్మకం ఉంది. ఓకే. ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ర్యాగింగ్లు జరుగుతుంటాయి, జరగకుండా మీరు ఏం చెప్పబోతున్నారు? సో ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటి యాంటీ ర్యాగింగ్ మెజర్స్ మీద, యాంటీ ర్యాగింగ్ లాస్ మీద అవగాహన మన పోలీస్ వాళ్ళు వెళ్ళి కాలేజ్ టు కాలేజ్ చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళను కూడా వీ హ్యావ్ గివెన్ దెమ్ అవర్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. సో ఎవరైనా ఏమైనా ఇబ్బందిలో ఉంటే, ఎవరైనా ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు రిపోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లాంటి సిటిజన్స్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ మీద మేము ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాము, ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. సో నా నంబర్ కూడా, నాకు కూడా ఏమైనా కాల్ వస్తే నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో యాంటీ ర్యాంక్ స్క్వాడ్ పెట్టారా? యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ అంటే యాంటీ ర్యాంక్ సెల్ పెట్టారు. యాంటీ ర్యాగింగ్ సెల్స్ అన్ని కాలేజెస్లో ఉంటాయి. సో దట్ ఈస్ ఎ లీగల్ రిక్వైర్మెంట్. సో ఆ యాంటీ ర్యాగింగ్ సెల్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. మన లోకల్ ఆఫీసర్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే వస్తే వాళ్ళు మా దృష్టికి తీసుకువస్తారు, లేకపోతే వాళ్ళు అక్కడే లోకల్గా రిజాల్వ్ చేస్తారు. సార్ దిశ యాప్లో బాపట్ల ఎంత స్పీడ్గా ఉందండి. పక్కనే మీ వైఫ్ స్టేట్ సెకండ్ ఉన్నారు. మేడం అసలు చాలా దూసిపోతున్నారు అక్కడ. అంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పాత పోలీస్ స్టేషన్, పాత జిల్లా, మీకంతా కొత్త కాపురం కాబట్టి కొంచెం అన్ని. దిశ యాప్ మీద కూడా మేము కూడా బాగా ఫోకస్ చేస్తున్నాము. సో వీఆర్ వర్కింగ్ విత్ ద ఆబ్జెక్టివ్ దట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ హ్యావ్ దిశ యాప్ ఇన్ దర్ స్మార్ట్ ఫోన్. సో దానికోసం మేము ఒక స్పెషల్ డ్రైవ్ కూడా చేశాము. సో ఆ రోజు స్పెషల్ డ్రైవ్ పెట్టిన రోజు మాకు 1,22,000 డౌన్లోడ్స్ ఒకే రోజులోనే అయినాయి. సో అది మేము కూడా ఐ థింక్ స్టేట్లో 3rd, 4th ఉన్నాము. అంటే డౌన్లోడ్ చేయడం వేరు, రిజిస్ట్రేషన్స్ అంటే డౌన్లోడ్స్ అయితే 2 lakh, మోర్ దెన్ 2 lakhs అయినాయి ఆ రోజు. రిజిస్ట్రేషన్స్ 1,22,000 వరకు రిజిస్ట్రేషన్స్ అయినాయి. అంటే డౌన్లోడ్ చేసి వాళ్ళు యూజ్ చేసేలాగా అయినాయి. సో మేము కూడా డ్రైవ్ పెడుతున్నాము. సో మాకు కూడా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అరౌండ్ మా జిల్లాలో అరౌండ్ 3 lakh డౌన్లోడ్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఓకే. సో మహిళా పోలీస్, మన పోలీస్ సిబ్బంది ప్రతిరోజు అన్ని ఇంటింటికి వెళ్ళి, మార్కెట్ ప్లేసెస్లో వెళ్ళి ప్రతిరోజు డౌన్లోడ్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయించడం, అది ఎంత చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు కొత్త జిల్లా, కొత్త పోలీస్ స్టేషన్, మీరందరూ కొత్తగా వచ్చారు. ఇక్కడ మీకు మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది. ఉన్న దాంట్లో, ఉన్న మ్యాన్ పవర్లో, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ విధంగా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళిపోతారు? అంటే క్రమేపీ తర్వాత యాడ్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ అయితే మీకు కొంచెం సఫిషియెంట్ ఫండ్ ఉండదు, మ్యాన్ పవర్ చాలా తక్కువ కనిపిస్తుంది. కొత్త జిల్లాల్లో ఛాలెంజెస్ ఉన్నాయి. యాజ్ యూ పాయింటెడ్ అవుట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు డెవలప్ చేస్తున్నాము. అదేవిధంగా ఫోర్స్, ఎక్విప్మెంట్ అంతా కొంత స్టార్టింగ్లో ప్రాబ్లం ఉంటుంది, బట్ స్లోలీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్. సో అన్ని రకాల గవర్నమెంట్ ఈస్ గివింగ్ అస్ సపోర్ట్, అండ్ అన్ని రకాల వీఆర్ ఆల్సో టేకింగ్ ఆల్ స్టెప్స్ టు, అంటే
మిగతా పాత జిల్లాలు సేమ్ స్థాయిలో తీసుకురావాలని దాంతో పోటీ పడుతున్నారు. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ చాలా త్వరగా ఇది వీ విల్ కమ్ ఆన్ పార్ విత్ ది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్. ఓకే సార్, ఫైనల్గా బాపట్ల ప్రజలకి, బాపట్ల జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే అష్యూరెన్స్? బాపట్ల జిల్లా ప్రజలకి నేను ఒకటే చెప్తా, దట్ మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఎప్పుడైనా ఉన్నా సరే మీరు ఎప్పుడైనా మాకు పోలీస్కి అప్రోచ్ చేసి దాని మీద తక్షణమే స్పందన ఉంటుంది, దాని మీద తక్షణమే మేము సహాయం ఇవ్వడం జరుగుతుంది. సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో అవైలబుల్ 24/7. సో ఏదైనా ఆపదలో ఉంటే, ఏమైనా ప్రాబ్లంలు ఉంటే యూ కెన్ ఫ్రీలీ కమ్ టు ద పోలీస్ స్టేషన్స్ అండ్ దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏదైతే ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరంగా, ఏదైతే క్రైమ్ పరంగా, ఏదైతే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా ఇష్యూస్ ఉన్నాయో దాని మీద వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు రిజాల్వ్ దెమ్ అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు డెలివర్ అ గుడ్ రిజల్ట్ ఇన్ వెరీ షార్ట్ టైం. ఓకే, కొత్త జిల్లా అయినా పాత పోలీసింగ్గా చూపిస్తానంటున్నారు వకుల్ జిందాల్ ఐపీఎస్. కొత్త పోలీస్ స్టేషన్ కదా అని మీరు ఎవరు, కొత్త జిల్లా కదా, కొత్త పోలీస్ స్టేషన్ కదా అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాను, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానంటూ ఆయన హామీ ఇస్తున్నారు. బాపట్ల జిల్లా భద్రతే నాకు ప్రధాన జయం అంటూ బాపట్ల జిల్లా ప్రజలకి వకుల్ జిందాల్ గారు భరోసా ఇస్తున్నారు. ఇది వారం వకుల్ జిందాల్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.